హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన సోలార్ సిస్టంలో గురుగ్రహం మరియు అంగారక గ్రహం మధ్యలో ఉండే కొన్ని మిలియన్ల ఉల్కలతో కలిగిన ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంది. గ్రహాల మాదిరిగానే ఇవి కూడా సూర్యుని చుట్టూ తిరుగుతుంటాయి. కొన్నిసార్లు వాటిల్లో అవి ఢీకొని లేదా ఇతర గ్రహాల గురుత్వాకర్షణ వల్ల కక్షను తప్పి ఇతర గ్రహాల వైపుగా వస్తుంటాయి. ఇందులో చిన్న చిన్న మీటియోరాయిడ్స్ నుండి కొన్ని కిలోమీటర్ల వ్యాసం కలిగిన పెద్ద ఉల్కలు కూడా ఉంటాయి. కొన్నిసార్లు అవి భూమి వైపుగా కూడా వస్తాయి. వీటిని గుర్తించడంలో ఆలస్యం ఎందుకు జరుగుతుందంటే భూ వాతావరణం తర్వాత స్పేస్లో చాలా వరకు డస్ట్ ఉంటుంది. అందుకే వీటిని గుర్తించడం అంత ఈజీ కాదు. నాసా యొక్క ఎన్ఈఓ వైస్ స్పేస్ టెలిస్కోప్ 11 సంవత్సరాల కంటే ఎక్కువగా పనిచేసి 44,000 కంటే ఎక్కువ స్పేస్ ఆబ్జెక్ట్స్ని గుర్తించింది. ఇందులో 3,000 కంటే ఎక్కువ ఎన్ఈఓలు ఉన్నాయి. ఇంకా 25 తోకచుక్కలు కూడా ఉన్నాయి. ఎన్ఈఓ అంటే నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ అని. ఇవి భూమికి దగ్గరగా వచ్చే గ్రహశకలాలు. సుమారు ఎర్త్ నుండి 30 మిలియన్ కిలోమీటర్లు లేదా భూమికి సూర్యునికి మధ్య గల దూరానికి 3వ వంతు దూరంలో తిరిగేవి. భూమి యొక్క చరిత్ర చూసుకుంటే భూమికి దగ్గరగా ఉన్న వస్తువులు మన గ్రహాన్ని ఢీకొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అవి భూమి ఉపరితలాన్ని చేరుతున్నప్పుడు లేదా ఆ వస్తువు వాతావరణం గుండా వెళ్తున్నప్పుడు విడుదలయ్యే తీవ్రమైన శక్తి కారణంగా భూమిపైనే కాలి బూడిద అయిపోవడం జరుగుతుంటాయి. ఈ గ్రహశకలాల యొక్క ఇంపాక్ట్ అనేది మన భూమిపై ఉన్న అగ్నిపర్వతాల మాదిరిగా చాలా వరకు పర్యావరణాన్ని ప్రభావితం చేస్తాయి. మనకు తెలిసినంత వరకు ఈ భూమిపై జరిగిన ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్స్ చెల్యాబిన్స్ ఈవెంట్ 2013లో రష్యాలోని చెల్యాబిన్స్ నగరం పైన ఉన్న భూవాతావరణంలోకి దాదాపు 20 మీటర్ల వ్యాసం కలిగిన ఒక ఉల్క ప్రవేశించింది. అది గాలిలో ఉండగానే పేలిపోయింది. 500 కిలోటన్నుల TNT విడుదల చేసినంత శక్తి విడుదల చేసింది. కానీ ఇది భూమికి 30 కిలోమీటర్ల ఎత్తులో నుండి వెళ్ళింది. ప్రత్యక్ష తాకిడి ద్వారా నష్టం కలిగించలేదు. అయినప్పటికీ ఇది ఒక షాక్ వేవ్ని సృష్టించింది. ఇది 1,500 మందిని గాయపరిచింది మరియు 6 నగరాల్లో 7,200 భవనాలను దెబ్బతీసింది. ఇక్కడ చాలా వరకు ప్రజలు ఆకాశంలో ప్రకాశవంతమైన మెరుపుని చూసి బయటకు వచ్చారు. సరిగ్గా అప్పుడు విడుదలైన ఈ షాక్ వేవ్ వలన చాలా వరకు ఇళ్లలోని కిటికీల అద్దాలు పగిలి వాటి ముక్కలు ప్రజలను గాయపరిచాయి. తుంగుస్కా ఘటన 1908లో రష్యాలో తుంగుస్కాలో దాదాపు 30 మీటర్ల వ్యాసం కలిగిన ఒక ఉల్క భూవాతావరణంలోనికి ప్రవేశించి వాతావరణం యొక్క రాపిడికి మండుతూ వెళ్ళింది. దీని వేడి మరియు వేగానికి దాని యొక్క శబ్దం వలన అక్కడ 2,150 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు 80 మిలియన్ చెట్లు ధ్వంసం అయ్యాయి. దీని ప్రభావం హిరోషిమాలో జరిగిన అణుబాంబు విస్ఫోటనం కంటే 1000 రెట్లు ఎక్కువ శక్తివంతమైనదని అంచనా వేయబడింది. ఇది ఒక మహానగరంలో పడి ఉంటే ఆ నగరం పూర్తిగా నాశనమై ఉండేది. లక్కీలీ ఇది సైబీరియాలోని మారుమూల ప్రాంతంలో జరిగింది. దీనివల్ల ఎవరూ చంపబడలేదని భావిస్తున్నారు. చిక్స్లోవ్ ఈవెంట్ 25 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రస్తుత మెక్సికోలో దాదాపు 10 నుండి 15 కిలోమీటర్ల వ్యాసం కలిగిన ఒక ఉల్క భూమిని ఢీకొట్టింది. దీనివల్ల భూమిపై చాలా శక్తివంతమైన పేలుడు ఏర్పడి అగ్నిపర్వతాలు క్రియాశీలకంగా మారాయి. ఇంతటి భారీ పరిమాణంలో ఉండే ఉల్కలు ఢీకొట్టినప్పుడు జరిగే మార్పులు మనల్ని నిజంగా ఆశ్చర్యంగా భయానికి గురిచేస్తాయి. ఇది భూమి ఉపరితలాన్ని చేరుకునే ముందు తీవ్రమైన వేడి కారణంగా అడవులలోని చెట్లు భారీగా అగ్గిరాసుకొని కాలిపోయాయి. దీని యొక్క అతివేగం వలన అది సెకండ్ కంటే తక్కువ సమయంలో భూగర్భంలోనికి దూసుకుపోవడంతో అక్కడి నుండి భూమికి సంబంధించిన భాగాలు ఆకాశంలోనికి దూరంగా విసిరివేయబడి భూ వాతావరణాన్ని కూడా దాటిపోయి చాలా కాలం తర్వాత నేలపై పడేవి. అది ఢీకొన్నప్పుడు ఏర్పడిన షాక్ వేవ్స్ కి మెగా సునామీలు ఏర్పడ్డాయి. ఆగ్నేయ మెక్సికో నుండి టెక్సాస్ మరియు ఫ్లోరిడా వరకు విస్తరించి ఉన్న గ్రేట్ ప్లెయిన్స్ అనే ప్రాంతాన్ని కప్పి ఉండే సముద్రం యొక్క అంతర్గత కదలికల వల్ల భారీ కెరటాలు ఏర్పడి తీరాన్ని ముంచెత్తాయి. తర్వాత ఇంపాక్టర్ నుండి ఏర్పడిన దుమ్ము, ఆవిరి, పొగ వాతావరణంలోకి విడుదల చేయబడి దాదాపు 1 దశాబ్ద కాలం పాటు భూమి ఉపరితలాన్ని కప్పి ఉంచి సూర్యరశ్మి కూడా భూమిపై పడలేదు. దీనితో గడ్డకట్టే ఉష్ణోగ్రతలు ఏర్పడి జీవులకు కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉండి అవి మనుగడ సాగించలేకపోయాయి. కిరణజన్య సంయోగ క్రియ జరగక చాలా వరకు చెట్లు, మొక్కలు చనిపోయి ఆహార గొలుసు దెబ్బతింది. దీనితో కాలక్రమేణా 70% జీవజాతులు భూమిపై అంతరించిపోయాయి. రీసెంట్ గా ఖగోళ శాస్త్రవేత్తలు భూమి వైపుగా వచ్చే చాలా వరకు ఆస్ట్రాయిడ్స్ ని గుర్తించారు. అందులో ముఖ్యమైనది 340 మీటర్ల పొడవైన అపోఫిస్
ఇది 2004లో గుర్తించారు. ఇది మన భూమికి దగ్గరగా 2029లో ఏప్రిల్ 13న కేవలం 30,600 కిలోమీటర్ల దూరంలో నుండి మాత్రమే వెళ్తుంది. మరియు మళ్ళీ ఇది 2036లో 8.4 మిలియన్ కిలోమీటర్ల దూరం నుండి వెళ్తుంది. ఈ దూరం భూమికి మరియు చంద్రునికి గల దూరానికి 20 రెట్లు ఎక్కువ. ఇంకా ఇవే కాక 1950 DA అనే పేరు గల 1 కిలోమీటర్ సైజుతో ఉన్న ఆస్ట్రాయిడ్ ఒకటి 2880వ సంవత్సరంలో భూమిని ఢీకొట్టే స్వల్ప అవకాశం ఉంది. ఇంకా 2009 FD అనే పేరు గల 470 మీటర్ల సైజు గల ఒక ఉల్కా 2185లో భూమిని ఢీకొట్టే అవకాశం కూడా స్వల్పంగా ఉంది. ఇంకా ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆస్ట్రాయిడ్స్ గురించి, ఉల్కల గురించి కొంత సమాచారం అయితే తెలుసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.